హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి అప్పి ఆటో సెకండ్ హ్యాండ్ అప్పి ఆటో కొనేటప్పుడు అది ఏ మోడల్ అయినా సరే, టీఏ మోడల్ అయినా, టీబీ అయినా, టీసీ అయినా, ఏ మోడల్ అయినా సరే దాని ఇంజన్ కండిషన్ ఉందో లేదో తెలుసుకోవడం ఎలా అనేది ఇప్పుడు మాట్లాడుకుందాం. చాలామంది కూడా ఏంటంటే అప్పి ఆటోలు చాలామంది కొంటారు, కొంతమంది మోసపోతారు అనమాట. అది ఎలా అంటే మనకి సపోజ్ 2018 అనుకుందాం, ఇది 2018 మోడల్ కొనేటప్పుడు ఏంటంటే మన కస్టమర్లు ఏంటంటే ఆశపడతారు. 2018 అని చెప్పి మోడల్ కలర్ బండి అని చెప్పేసి ఏం చేస్తారంటే దాన్ని ఎలా ఉందని చెప్పి చెక్ చేస్తారు. ఇంజన్ బాగుందని, బండి బాగుందన్న, ఇంజన్ కూడా ఈ మధ్యన చేయించిన అని చెప్పి చెప్తారన్నమాట. అప్పుడు వాళ్ళు చేపియడానికి కూడా కొంతమంది ఏం చేస్తారంటే మామూలుగా రింగ్లో అయ్యి వేయించి ఏం చేస్తారంటే శుభ్రంగా సరిగ్గా చేసి అమ్ముతారు. కస్టమర్లు ఏంటంటే కొంతమంది తర్వాత కొన్నాక ఈ బండి చాలామంది పొగ వస్తుంది, పికప్ లేదని చెప్పేసి అంటారు అనమాట. అయితే ఈ వీడియో మనం అసలు ఫస్ట్ ఇంజన్ ఒక కస్టమర్ బండి అమ్మేటప్పుడు ఇంజన్ బోర్ చేయించిన, ఫుల్ బోర్ చేయించిందా లేదా, అసలు కండిషన్లో ఉందా లేదా తెలుసుకోవడం ఎలా అని చెప్పేసి మాట్లాడుకుందాం. ఇంకోటి ఏంటంటే ఇంజన్ ఫుల్ బోర్ చేయించిన దానికి ఆఫ్ బోర్ చేయించిన దానికి తేడా ఏందనేది కూడా మనం ఈ వీడియోలో చూద్దాం. ఇప్పుడు వచ్చేసి మనోడు ఈ బండి వచ్చేసి ఒక 1 month అవుతుంది అన్నమాట కరెక్ట్గా బోర్ చేయించి. ఈ బండి మనోడు సీడ్లు తీపించి ఇంజన్ దీని కండిషన్ ఎలా ఉందో మీకు చూపిస్తాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనోడితో లోపల మ్యాట్లు తీపిద్దాం. ఓకే, డోర్ వచ్చేసింది. ఇప్పుడు చూడండి ఇంజన్ ఇది. ఓకే, ఫస్ట్ ఇంజన్ చేయించినప్పుడు చాలామంది ఏంటంటే ఒక మెకానిక్ ఒక స్టైల్లో ఇంజన్ అనేది సెట్ చేస్తారన్నమాట. ఎంత చేసినా కానీ, ఎవరు చేసినా కానీ ఒకే రకంగా బండి అనేది ఉంటుంది. అయితే మనం ఈ బండికి ఇంజన్ చేసినప్పుడు ఏంటంటే దీనికి మనం ఫుల్ బోర్ చేసినాం కాబట్టి మీకు కస్టమర్లకి ఎలా పడుతుంది అంటే ఫుల్ బోర్ చేసినప్పుడు ఇప్పుడు మొత్తం పార్ట్స్ మొత్తం వేస్తే ఎలా ఉంటుందని చెప్పేసి మనం మాట్లాడుకుంటే దీనికి ఇప్పుడు వచ్చేసి మనం ఫుల్ బోర్ చేసినాం. దీనికి ఏం చేసి నేను మన హెడ్ వచ్చేసి కొత్త హెడ్ వేసిన, తర్వాత బోర్ కిట్టు లోపల పార్ట్స్ మొత్తం కూడా వేసిన, క్రాంక్ బాగానే ఉంటే దానికి మనం బుష్లో వేసి ఎక్కించినాం అనమాట. మీకు ఒక 2-3 నెలల కింద యువతల బండి బోర్ చేపిస్తే ఎలా అర్థమైందని చెప్పేసి మాట్లాడుకుంటే, బోర్ చేపించింది మనం తెలుసుకోవడం ఎలా అని చెప్పేసి మాట్లాడుకుంటే ఏంటంటే దీనికి ఏదైతే హెడ్ బాగుందో కస్టమర్ హెడ్ వేయించని చెప్పేసి చెప్తే మీకు హెడ్ వేయించడం లేదనేది ఒక రకంగా అర్థమవుతుంది అనమాట. అదేంటంటే కొత్త హెడ్ వేస్తే మనకు సీల్గా మెరిసిద్ది అనమాట. ఇలా చూపి ఇది కస్టమర్ మనం సర్వీసింగ్ చేయకపోయినా 5-6 నెలల 7-5 నెలలకి ఏంటంటే ఇది మాసిపోదు కాబట్టి హెడ్ అనేది ఇలా కొత్తగా పడుద్ది. దీనికి వచ్చేసి సీల్ హెడ్ వేయించడం సింపుల్గా పడుతుంది మనకి. తర్వాత వచ్చేసి ఫుల్ బోరు, తర్వాత వచ్చేసి లోపల కండిషన్ చూసుకునే ముందు ఏంటంటే మనం బండి స్టార్ట్ చేసినప్పుడు బీటింగు మంచిగా వస్తే మాత్రం కనకనాన్ని మంచి మోగితే, అంటే కనకన అనేది ఏంటంటే ఒక్కో మెకానిక్ ఒక్కో రకం బీటింగ్ పెడతారు. ఇదేంటంటే వేరే శబ్దం రాకుండా మంచిగా స్మూత్గా ఆడుతుందని చెప్పేసి అనుకుంటే మాత్రం అప్పుడు మనం ఫుల్ బోర్ చేసినట్టు మనకి సింపుల్గా అర్థమైంది. అది కూడా 5-6 నెలలు ఇవ్వదులే. అది ఇంకోటి ఏంటంటే దీనికి ఫుల్ బోర్ చేస్తే ఇక్కడ ఏదైతే పుల్లి ఉంటుందో ఈ పుల్లి లోపలికి బయటికి పుల్లి షేక్ అనేది ఉండదు అనమాట. ఇది దీనికి లేదు చూసారుగా, ఇలా షేక్ అనేది ఉండకుండా ఉంటుంది అనమాట. ఇది ఎందుకంటే షేక్ ఉండదంటే మన ఫోడియోలో ఏంటంటే దీనికి మొత్తం బుష్లు పడతారు కాబట్టి వాళ్ళు షేక్ లేకుండా కట్టు స్విచ్ చేసి పెడతారు. కాబట్టి ఫుల్ బోర్ చేసిన బండికి ఏంటంటే మనం షేక్ అనేది క్రాక్ పట్టుకుని ఊపితే పుల్లి అనేది షేక్ లేకపోతే ఫుల్ బోర్ చేసినట్టే అర్థం అనమాట. ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఇక్కడ లోపల గవర్నర్ దగ్గర ఆ కొత్త లివర్ అనేది వేసి ఉంటే మాత్రం ఫుల్ బోర్ చేసినట్టు అర్థం అనమాట. ఎందుకంటే మనం మామూలుగా ఆ బోర్ బిగితే ఆ లెవెల్ అనేది వేయరు చాలామంది మెకానిక్లు. కాబట్టి దీనికి ఫుల్ బోర్ చేసినాం కాబట్టి ఆ లెవెల్ గవర్నర్ బాక్స్లో లెవర్ అనేది వేయించినాం అన్నమాట. ఓకే, చూసారుగా అది లోపల గవర్నర్ కిట్ అనేది కొత్త వేయించినాం అన్నమాట. కాబట్టి దీనికి ఫుల్ బోర్ చేయించినాం మనం. ఓకే, ఇంకొకటి వచ్చేసి ఏంటంటే ఇక్కడ మనకు చాంబర్ దగ్గర ప్యాకింగ్ అనేవి ఓపడుతుంది అనమాట. ఇక్కడ ఫుల్ బోర్ చేపిస్తే ఏంటంటే ఇక్కడ అనాబండి అనేది లైట్గా ఓపడుతుంది అనమాట. కొత్త అనాబండికి పాత అనాబండికి తేడా అనేది ఉంటుంది. కాబట్టి ఫుల్ బోర్ చేపిస్తే ఇది కూడా పీకినట్టు ఉంటుంది, తర్వాత ఇక్కడ ప్యాకింగ్ పీకినట్టు ఉంటుంది, తర్వాత నేను చెప్పినట్టు గవర్నర్ పీక్ ఉంటుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి హెడ్ డబ్బాలు అంటారా, ఈ ఆఫ్ బోర్ వేసినా కానీ హెడ్ డబ్బాలు అనేవి ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఫుల్ బోర్ చేసిన దానికి ఆఫ్ బోర్ చేసిన దానికి తేడా. ఇప్పుడు వచ్చేసి అసలు ఆఫ్ బోర్ చేస్తే మనం నిజంగానే తెలుసుకోవడం ఎలా అని చెప్పేసి చూసారు కదా మీరు. దీనికి ఫుల్ బోర్ చేస్తే అప్పి ఆటోకి క్రాంకు షేక్ అనేది ఉండదు. ఇంకోటి వచ్చేసి గవర్నర్ దగ్గర లోపల ఆ గవర్నర్ కిట్ అనేది మారకపోయినా కానీ ఓరింక్ అనేది అనాబండి అనేది పూసుంటుంది అనమాట. అప్పుడు కూడా వీళ్ళు ఇంజన్ బీకి ఉన్నట్టు అర్థం. ఇంకోటి వచ్చేసి ఏంటంటే బీటింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది అనమాట. ఏది ఆఫ్ బోర్ చేసిన దానికి ఫుల్ బోర్ చేసిన దానికి బీటింగ్ అనేది కొద్దిగా తేడా ఉంటుంది, స్మూత్గా అది ఫుల్ బోర్ చేసిన బీటింగు. ఇప్పుడు మనం ఆఫ్ బోర్ చేస్తే తెలుసుకోవడం ఎలా అని చెప్పేసి మాట్లాడుకుంటే ఏంటంటే ఇందులో ఆఫ్ బోర్ చేసినప్పుడు ఇక్కడ మీకు బోర్ ఏదైతే ఉంటుందో బోర్ అనేది ఆఫ్ బోర్లో ఉంటుంది కాబట్టి సగంలో ఉంటుంది కాబట్టి దీనికి వచ్చేసి కలర్ అనేది ఉంటుంది అనమాట. ఈ కలర్ కూడా వచ్చేసి ఈరోజు బోర్ చేసిన అనుకోండి, ఈ కలర్ అనేది మినిమం నాకు తెలిసిన వరకు 7-8 నెలల దాకా ఉంటుంది అనమాట. కాబట్టి ఇది కూడా గమనించాలి మీరు. కస్టమర్ చెప్పేదాన్ని బట్టి మీరు గమనించవచ్చు. 5-6 నెలలు యువతల 7-8 నెలలు యువతలు అయితే కలర్ కంపల్సరీ ఉంటుంది అనమాట.
కానీ 7-8 నెలలు దాటితే మాత్రం ఉండదు కలర్, ఎందుకంటే వేడికి ఇది ఖరాబ్ అయిపోయింది అనమాట బ్లాక్ కలర్ అనేది. ఓకే, ఇప్పుడు దీనికి కలర్ చూపిస్తుంది. ఓన్లీ 1 మంత్ అవుతుంది కాబట్టి బోర్ చేయించి. ఈ బోర్ సందులో చూడండి, హెడ్ ఆఫర్ సందులో ఇక్కడ బోర్కి మొత్తం కూడా బ్లాక్ కలర్ వేసింది అనమాట. అంటే కొత్త బోర్ కాబట్టి అది కొత్త బోర్ వేసిందని అర్థం అనమాట దానికి కలర్ ఉంటే. ఓకే, నెక్స్ట్ చూసారుగా మీరు ఆ బోర్ చేస్తే ఎలా తెలుసుకోవాలి, ఫుల్ బోర్ చేస్తే ఎలా తెలుసుకోవాలని చెప్పేసి ఇప్పుడు మనం స్టార్ట్ చేసి ఎలా ఉందో చూద్దాం. బీడింగ్ అనేది ఏంటంటే, బీడింగ్ నేను చెప్పిన తర్వాత కూడా మీకు అందరూ ఇలా బీడింగ్ అనేది పెట్టరన్నమాట మనం పెట్టినట్టు. ఇంకొకటి వచ్చేసి ఏంటంటే, బండి ఫుల్ బోర్ చేస్తే మైలేజ్ అనేది బరాబర్గా 30 వస్తుంది, 30 కిలోమీటర్నే వస్తుంది. స్మోక్ వచ్చేసి ఇది కామన్ అనమాట. అంటే ఫుల్ బోర్ చేసిన బట్టికి 90% స్మోక్ అనేది రాదు. కాదు ఏంటంటే కొన్ని వాళ్ళకి ఏంటంటే కొద్దిగా అడ్జస్ట్మెంట్ అనేది కలవకపోతే మాత్రం కొద్దిగా వస్తుంది అనమాట స్మోక్ అనేది. అది కూడా వైట్ అనేది రాకూడదు, బ్లాక్ వస్తే ఏం కాదు, లైట్గా వస్తుంది అన్న, లైట్గా వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ బండి మనం స్టార్ట్ చేసి బీటింగ్ ఎలా పెట్టానని చూడండి. దీని కండిషన్ మీకు అర్థమైంది. ఓకే, స్టార్ట్ చేయరా బండి. మనోడు స్టార్ట్ చేస్తారు ఇప్పుడు బండి. ఓకే, విన్నారుగా బీడింగ్ ఎలా వస్తుంది అనేది. ఇది ఏంటంటే ఫుల్ బోర్ చేసిన దానికి ఇలా బీడింగ్ అనేది వస్తుంది అనమాట. అంటే మనం ఏంటంటే కొద్దిగా బీటింగ్ అనేది నేను ఏంటంటే 70 80 పెడతాను అనమాట. అలా పెడతాను, నాకు నచ్చినట్టు బీడింగ్ అనేది పెడతాను అనమాట. ఈ మూడిట్లో బీడింగ్ పెట్టుకుంటే ఎగ్దమ్ బీడింగ్ వస్తుంది. ఇది వచ్చేసి మినిమం ఈ బీడింగ్ వచ్చేసి 70% ఉండొచ్చు. కాబట్టి ఇది ఇలా వస్తుంది బీడింగ్ అనేది. ఇలా ఎక్స్టెండ్ ఇస్తే పట్టని మోగిద్ది, కండిషన్ ఉంటుంది అనమాట. ఇలా బీడింగ్ వస్తే బండి కూడా అనేది మన బీడింగ్ ఇలా వస్తే బండి కూడా పికప్ అనేది మంచిగా ఉంటుంది అనమాట. కాబట్టి నేను పెడితే 70 and 80 ఇలా ఉంటుంది బీడింగ్, మంచిగా ఉంటుంది బీడింగ్ అలా పెడితే. ఓకే ఫ్రెండ్స్, ఇది మొత్తానికైతే ఇంజన్ మనం సెకండ్ హ్యాండ్ వెహికల్ కొనేటప్పుడు దాని ఇంజన్ కండిషన్ ఉందా లేదా తెలుసుకోవడం, ఇలా కస్టమర్ బోర్ చేపిస్తే మీకు సింపుల్ కూడా అర్థమైపోతుంది అనమాట. ఈ వీడియోని ఫాలో అయితే మీరు. ఓకే ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియో అనేది ఇంతే. ఈ వీడియో నచ్చితే లేకండి, అలాగే మరెన్నో ఇలాంటి టెక్నాలజీ వీడియోస్ కోసం మన ముత్తూట్ టెక్ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.